ఏమంట సోషల్ మీడియా ఎర్ర ఎక్కువ అవుతుందో జనాలకు. దొంగలకు అదే సందయి అల్కా దోసుకపోతురు. ఈ నడుమ తిన్నా పన్నా పోయినా ఏం చేసినా యూట్యూబ్ లో పెట్టడం అలవాటు అయిందిగా. మా తాను అది ఉంది ఇది ఉంది అనుకుంటే ఇంట్లోనే మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇగో ఇట్లనే అవుతుంది. ఆహా! వారె వా! మీరింత సక్కగా కోయిల రాగం తీసుకుంటా, పాటలు పాడుకుంటా, మీ తానున్న బంగారమంతా బట్టబయలు చేసి, ఉన్న సంసారమంతా యూట్యూబ్‌లో పెట్టి, హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ వ్లాగ్ అని వీడియోలు చేస్తే, దొంగలకు మంచిగా తాళాలిచ్చినట్టయి, ఉన్నదంతా ఊడ్చుకపోయి బాయ్ ఫ్రెండ్స్ అనరా? అన్నట్టే చేసిర్రు ఆ దొంగ బడివేగాళ్ళు గూడా. ఈమె మధ్యప్రదేశ్‌లో ఉండే యూట్యూబర్ రచన గుర్జర్ అట. ఇట్లనే కంటెంట్ పిచ్చిలో పడి ఇవాళ ఏం వ్లాగ్ తీద్దాం అని చెప్పి ఆమె తానున్న సొమ్ముల వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టింది. ఇంకేముందిగా మంచిగా ఎవ్వలేంది చూసి ఇంట్లోకి జొర్రి ఉన్న కాడికి ఆయన 6 లక్షల బంగారు సొమ్ములు, 2 లక్షల దాకా పైసలే కాదు దొంగతనం చేసి దూపు ఎక్కువై ఫ్రిడ్జ్లో ఉన్న డ్రింకులు కూడా ఎత్తుకపోయిరట. ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళకేమో ఈ వ్లాగుల పిచ్చోడవది. ఇదివరకే వేరే యూట్యూబర్లు కూడా హోమ్ టూర్ అని గిట్లనే వ్లాగులు తీస్తే ఎవ్వలేంది చూసి కిటికీలు, వెంటిలేటర్లు, దర్వాజాలు అన్ని మంచిగా చూసి పక్కన వలగొట్టి పోతాం పెట్టిర్రు. అయినా కొంతమందికి తెలివి రాక ఇట్లా గోల్డ్ టూర్లు తీస్తే గోతుల పడే కాడికి వచ్చింది కథ. పాపం ఎంతో కొంత ఖర్చులకు వస్తాయని యూట్యూబ్లో వీడియోలు తీస్తే వచ్చుడు కంటే పోవడే ఎక్కువైంది అన్నట్టు అయింది ఈడ సినిమా. కాబట్టి జర పైలముండుండ్రి. కంటెంట్ కోసము కన్నీళ్లు ఏరులై పారే కథలు వాడకుర్రి. ఓ కొండెత్తు కోయిల రాగం తీసి వీడియోలు తీస్తే ఇప్పుడు లచ్చలల్లా నష్టం వచ్చే మేడంకు అని కామెంట్లు పెట్టబట్టే ముచ్చట తెలిసినోళ్ళు కూడా. ప్రేమకు వయసు, కులం, రంగు, మతంతోని పని లేదంటే ఏమో అనుకోవచ్చు గాని వావి వరుసలు అయితే ఉంటాయి కదా. వయసు కాకున్నా వాటికన్నా మర్యాద ఇచ్చి సమాజంలో మెదలాలే కదా. కానీ రాను రాను అవేవి పట్టి లేకుంటే ఇగో ఈ తీర్ల లేచిపోయి లగ్గాలు చేసుకొని చూసేటోళ్ళకి తలకాయ నొప్పి లేపుతారు. ప్రేమకు వయసుతోని పని లేదంటే సరే గాని వరుసలతోనైతే ఉంటది కదా. మరి అల్లుడు అత్త లగ్గం చేసుకునే కాడికొచ్చిరంటే ఏం చెప్పాలి ఏం కథ. ఇగో ఈయన అల్లుడు, ఈమె ఈయనకు సొంత కూతుర్నిచ్చి లగ్గం చేసిన అత్తగారు. ఈమె కూతురుతోని పెళ్ళైనాక ఆ అంటే ఊ అంటే అత్తగారింటికి వచ్చి పోతుండేనట ఈ అల్లుడు. అట రాంగా పొంగ అత్త అందానికి ఫిదా అయిపోయి ఆమెతోని ప్రేమలు పడి అత్త ఐ లవ్ యూ అన్నడట ఈ అల్లుడు. మరి అత్తన నుండి దమాక్ కరవైందా, పురిల పురుగు తిరుగుతున్నదా అని అల్లుడిని 10 మందిలోకి పిలిచి పంచాది పెట్టవలసింది పోయి అత్త కూడా సరే ఐ టు లవ్ యూ అల్లుడు అన్నదట. ఈ పాడలోకం ఏమనుకున్నా పర్వాలేదు అనుకొని ఇద్దరు ఇంట్లోకెళ్ళి పారిపోయి లగ్గం చేసుకొని కోర్టు సర్టిఫికేట్తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వీడియోలతో సహా పెట్టే వరకలా ఈ ముచ్చట ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నది. మన తానైతే మందంతా పొట్టు పొట్టు తిట్టి మంచిగా మైలపోలు తీసేటోళ్ళు కానీ ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ కాడైంది ఈ కథ. ఎవ్వలేమనుకున్నా పర్వాలేదు, మంచి మనసున్న వాళ్ళు ఆశీర్వదిస్తే కలిసి సల్లగా బతుకుతామని సంసారం పెట్టిరట సపరేట్గా. ఎటు పోతుంది లోకము ఏం కథ. పాప ఈ మోతవరి మోగానే లగ్గం చేసుకున్న ఈ అత్త బిడ్డ బతికేం కావాలి ఇప్పుడు. నలుగురితో ఎన్ని మాటలు పడాలి ఊళ్ళో. ఏం పోరి బొమ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఇటువంటి ఇచ్చంతరాలు రాయలేదు కావచ్చు అన్నాడు.